ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాది మల్లయ్యను హత్య చేసిన దుండగులను వెంటనే, న్యాయవాది మల్లయ్యను హత్య చేసిన దుండగులను వెంటనే. We want justice. We want justice. ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. We want justice. We want justice. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాది మల్లయ్యను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. న్యాయవాది మల్లయ్యను హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. We want justice. We want justice. We want justice. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. అడ్వకేట్ డి మల్లయ్య గారు నాగాల కర్నూలు బార్కి చెందిన వారిని హత్య చేయడం అనేది ఏమైనా చర్యగా భావిస్తూ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ విధులను బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వాస్తవంగా ఈరోజు అడ్వకేట్లకే పెరుగుతున్నటువంటి నేరాలు, అదేవిధంగా ఈరోజు చూస్తున్నటువంటి ఘోరాలు చాలా కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్స్ అనేది ప్రజాస్వామ్యంలో వారి యొక్క క్లయింట్లను హక్కులను కాపాడే దిశలో వారు కోర్టులకు వస్తే వారిని ఏదో ఒక కారణంగా ఈరోజు హత్య చేయడం అనేది ఇది భావ్యం కాదు. ముఖ్యంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేసినా కూడా ఈరోజు అడ్వకేట్లపై దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను మళ్ళీ ఈరోజు చూస్తున్నట్లయితే శిక్షను తొందరగా ఖరారు చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి అడ్వకేట్లపై దాడి చేసినటువంటి వారిని వెంటనే సత్వర న్యాయం పొందాలంటే వారికి కఠిన శిక్షణ అమలు చేయాలని హుస్నాబాద్ బార్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు అడ్వకేట్లపై భద్రత లేకుండా ఈరోజు చేస్తున్నది ముఖ్యంగా. ఎందుకంటే ఏదో ఒక కారణంతో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అడ్వకేట్లపై దాడి చేయడం అనేది ఒక రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు అడ్వకేట్లు అనేది వారి యొక్క ప్రజలకు అదేవిధంగా కక్షిదారుల యొక్క హక్కులను కాపాడే దిశలో వారు కోర్టులకు వస్తే ఈరోజు ఏదో కారణంతో హత్య చేయడం అనేది హేమైన చర్య భావిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం కూడా మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఈ హుస్నాబాద్ బార్ నుంచి మేము తెలియజేస్తున్నాం. కార్యక్రమం మరియు విధుల బహిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. కొల్లాపూర్, నాగూర్, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్లో డి మల్లయ్య అనేటువంటి అడ్వకేట్పై కొంతమంది దుండగులు హత్య చేయడం అనేది ఇది చాలా అమానుషం మరియు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం. ఎందుకంటే నిత్యము అడ్వకేట్లు అనేటువంటి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి విభేదాలు తలెత్తాయి. దాని దృష్ట్యా ఏమైనా విభేదాలు ఉంటే చట్టం ప్రకారం పోయి అడ్వకేట్లు కూడా ఆల్ ఆర్ ఈక్వల్ టు బిఫోర్ లా. అడ్వకేట్ ఏమైనా తప్పు చేస్తే దానికి ఒక వ్యవస్థ ఉన్నది, అది బార్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు, అదర్వైజ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఇడిచిపెట్టేసి హత్య చేయడం అనేది చాలా ఇది అందరూ కూడా ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి అంశం. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని వెంటనే ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి అతన్ని వాళ్ళు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తాం.